హలో ఎవ్రీవాన్. మన బాపట్లలో అగ్రహారం శివాలయంలో 5 డేస్ ఉత్సవాలైతే నడుస్తున్నాయన్నమాట. సో, ఇది థర్డ్ డే అనమాట. కార్తీక పూర్ణిమ వచ్చింది. సో, అందుకు నేను గూడా గుడికెళ్ళాననమాట. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ సెపరేట్‌గా అయితే ఏర్పాటు చేశారు. జనాలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి. మంచిగా దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. సో, ఇంక చిన్న బాబునైతే అన్నయ్యకి అప్పజెప్పేసి కీర్వాన్ బాబుతో కలిసి అమ్మ, నేనైతే గుడికొచ్చేసామనమాట. సో, ఇక్కడ ప్రసంగాలు గూడా ఏర్పాటు చేశారనమాట పెద్ద పెద్ద వాళ్ళతో. దధీచి మహర్షి యొక్క వెన్నెముకని త్యాగం చేసిన కారణంగా ఆ వెన్నెముకలోకి శక్తిని ప్రవేశింపజేసి దాన్ని ఇంద్రుడికి ఆయుధంగా ఒకవైపు ప్రసంగాలు, ఇంకోవైపు అన్నదానము. అన్నదానానికైతే మరి చాలా మంది సేవ చేయనీకి చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు, పెద్ద పెద్ద వాళ్ళ వరకు సేవ చేస్తా ఉన్నారనమాట. సో, ఇవాళైతే సాంబార్ అన్నము, పులిహోర అండ్ బెల్లమన్నం ప్రసాదంగా పెట్టారు. నిన్న, మొన్న మామూలుగా అన్నం, పప్పు, రసమే పెట్టారు. మేబీ ఇవాళ ఎక్కువ మంది ఉపవాసం ఉండి సరిగ్గా తినరనే ఉద్దేశంతో అయ్యుండొచ్చు. సో, ఇంకా 2 డేస్ నడుస్తదనమాట ఈ ప్రోగ్రాము, ఈ ఉత్సవాలు. సో, దర్శించుకొని దేవుడిని మంచిగా అన్నదానం అయితే స్వీకరించండి. బాపట్ల గాని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని ఎవరైనా. అగ్రహారం శివాలయం దగ్గర మంచిగా గ్రౌండ్‌లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చాలా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. కాకపోతే మా గిరాన్ బాబు చాలా అల్లరి చేశాడు. అక్కడ టెంట్లు కూడా ఎక్కడ పడేస్తాడో ఏమో అనే టెన్షన్ తోటి గబగబా కాస్త పెరుగన్నము అన్నీ స్వీకరించి ప్రసాదంగా బయటకైతే వచ్చేసాం అక్కడి నుంచి. ఇక్కడ గుడికి ఆపోజిట్‌లోనే బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశారు. హోమగుండం ఇవన్నీ చూడ చక్కగా చాలా మంచిగా ఉన్నాయి. అన్నీ దర్శించుకొని బయటకైతే వచ్చేస్తున్నాం ఇంకా. కాకపోతే కార్తీక పూర్ణిమ కదా, దీపాలు వెలిగిద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ దీపాలు వెలిగించనివ్వట్లేదు. మరి జనాలు ఎక్కువైతారనే ఉద్దేశంతోనో ఏమో. సో, దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంట్లో లేహాన్ బాబు కూడా వెయిట్ చేస్తా ఉంటాడు కాబట్టి త్వరగా ముగిచ్చేసుకొని మేమైతే ఇవాళ ఈ విధంగా కార్తీక పూర్ణిమ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంతకీ మీరు దీపాలు వెలిగించారా? మంచిగా కార్తీక పూర్ణిమ సెలబ్రేట్ చేసుకున్నారా?